317 బాధితులంతా గాంధీ భవన్ ని ముట్టడించారు. గాంధీ భవన్ ను ముట్టడించేందుకు 317 జీవో బాధితులు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు గాంధీ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బాధితులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 317 జీవో సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి బాధితులకు న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని భీష్మించారు. ఉదయం గాంధీ భవన్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో బేగం బజార్ పోలీసులు అదనపు బలగాలు ఆందోళనకారులను నియంత్రించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకారులు సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి ముజంజాహీ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం కొంతమంది గాంధీ భవన్ సమీపంలోని హ్యాండ్లూమ్ కేంద్రం వద్ద గుమిగూడి ఆందోళనకు దిగారు. పోలీసులతో చర్చల అనంతరం వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 317 బాధిత ఉపాధ్యాయ జేఏసీ నాయకులు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖను కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ మీకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించడానికే ప్రభుత్వం దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో సబ్ కమిటీ వేసింది. వివిధ కారణాల వల్ల ఆ కమిటీ సమావేశం కాలేకపోయింది. ఏం కారణాలు? జీవో 317 జీవో 46 మీద మీరు దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో కమిటీ వేసి జీవో 46 వాళ్ళనైతే అన్యాయం చేసిరు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు. కేసీఆర్ తీసుకొచ్చిన జీవో దొంగ దుర్మార్గుడు ఆ జీవో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిండు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. జీవో 46ని రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తూ కేసీఆర్ లెక్కనే మారిపోయిండు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండాలనా, లేదు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండాలనా? దీనివల్ల ఇది ఇందులో అందరూ ఉంటున్నారు, కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు టోటల్ తెలంగాణ వాళ్ళే అండ్ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నిరుద్యోగులు వీళ్ళంతా. అడ్వకేట్ జనరల్ కోర్టులో అటెండ్ కాకుండా పూర్తిగా ఈ కేసును నిర్వీర్యం చేసి పడేసారు. చివరికి ఏమైంది? కోర్ట్ ఆఫ్ పిటిషన్ కొట్టేసింది వాళ్ళు వేసిందాన్ని. జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు దాన్ని పక్కన పడేసారు. సేమ్ జీవో 46 బాధితులను ఏ రకంగానైతే ముంచాలనుకున్నారో జీవో 317 బాధితులను కూడా ఆ రకంగానే ముంచాలని ఈ గవర్నమెంట్ అనుకుంటుందని భావించాల్సి వస్తున్నది. పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు వివిధ కారణాల వల్ల కమిటీ సమావేశం కాలేకపోయిందంటే ఏం కారణాలు? నీ మూసి ఆగిందా? నీ రివ్యూలు ఆగినాయా? నీ 4th సిటీ రివ్యూలు ఏమన్నా ఆగినాయా? నీ కాంట్రాక్ట్ల విషయంలో జరిగే రివ్యూలు మాత్రం చకచకా జరిగిపోతాయి అర్ధరాత్రి కూడా. మరి 317 బాధితులు భార్యో దగ్గర, పిల్లలో దగ్గర, భర్తో దగ్గర ఇంత నరకం చూస్తుంటే అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళందరినీ వాడుకొని ఎలక్షన్స్లో ఆ అంశాన్ని పెద్ద సమస్యగా ప్రజల్లోకి పోయేలాగా చేసి ఇప్పుడు వాళ్ళని విస్మరించడం ఏంటి? మీరు తప్పైందని క్షమాపణ చెప్పి నెల రోజుల్లో మీ సమస్య పరిష్కారం ఇస్తామని మీరు చెప్పాల్సి ఉండే. ఏం చేస్తుంది కమిటీ? సబ్ కమిటీ వేస్తే అయిపోయిందా? కేసీఆర్ రెస్పాండ్ కాలే, మీరు రెస్పాండ్ అయినా అయిపోయిందా? ఇక సమస్య పరిష్కారం కాకుంటే మీరు రెస్పాండ్ అయ్యారు, మీరు కమిటీ వేసారు, మీరు ఛాయ్ పోసారు అని ఎన్ని రోజులు మాట్లాడుకోవాలి ఇట్లా? వాళ్ళు చూపిస్తున్న నరక వాళ్ళని పడుతున్న నరకమేంది? ఇప్పుడు ఒక మంత్రి, మీ భార్య, మీ పిల్లలు, మీ భార్య ఒక దగ్గర ఉంటుంది, నువ్వు ఒక దగ్గర ఉంటావు, మీ పిల్లల్ని ఇంకొక దగ్గర పెట్టు. మీరు పెట్టండి. లేదు మీకు బిడ్డ కొడుకో ఉంటాడు కదా, లేకపోతే మీ కొడుకు కోడల్ని ఆ రకంగా స్ప్లిట్ చేయండి, మీ కోడలు కొడుకును ఆ రకంగా దూరంగా ఉంచండి, తెలుస్తుంది మీకు ఆ బాధ. సమస్య ఉన్నదని క్లియర్గా అర్థమవుతున్నది. మీరే ఎలక్షన్స్కి ముందు హామీ ఇచ్చారు మేము పరిష్కరిస్తాం, జీవో రద్దు చేస్తామని. మరి ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఇష్యూ కనబడతలేదా? ఇష్యూ వెరీ క్లియర్. ఏ సమస్యని పరిష్కరించారు? అవుట్సోర్సింగ్ వాళ్ళని కార్పొరేషన్లోకి తీసుకుంటాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పరిష్కరించారా? దాని మీద ఏమన్నా అసలు అడుగు ముందుకు పడ్డదా? 317 ఏమైంది? 46 ఏమైంది? నిన్న వాళ్ళంతా గాంధీ భవన్కి వచ్చి మళ్ళీ వాళ్ళు ధర్నా స్టార్ట్ చేశారు. ఏమనంటే కమిటీ వేసినాం. ఎప్పుడు రావాలి కమిటీ? 5 ఏళ్ల తర్వాత వస్తుందా మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు?